Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alane మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని హిట్ చేయండి. సో వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే DIML, అలానే మనకు కొన్ని పనులు ఉన్నాయి అండ్ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఇలా ఈరోజు జరిగేవన్నీ క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను ఆఫ్ తీసుకున్నాను, ఇవాళ ట్యూస్డే బట్ నేను ఆఫ్ తీసుకున్నాను. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అండ్ హాఫ్ డే కూడా ఇంపాసిబుల్. ఎందుకులే ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి నేను లీవే తీసేసుకున్నాను. సో సండే రోజున పెళ్ళికి వెళ్ళాము. ఆ రోజు నేను వ్లాగ్ తీయడం అంటే కుదరలేదు నాకు ఆ రోజు, ఇంకా అందుకే తీయలేదు. అట్లీస్ట్ ఇవాళ తీద్దాము, సో రిసెప్షన్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ అలానే ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి నేను ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడే లేచాను, టైం 10 అవుతుంది, నాకు కొంచెం బాగాలేదనమాట. ఇంకా అందుకే నేను పడుకున్నా. పాపం శ్రవణ్ లేచి దాన్ని చేసుకొని వెళ్ళిపోయాడు. పాపం అంటే బాగా లేకపోతే కొంచెం హెల్ప్ చేస్తాడు శ్రవణ్, బాగున్నప్పుడైతే హెల్ప్ చేయడలేండి, కానీ బాగలేనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి కదా. వి నీడ్ దేర్ హెల్ప్. నేను PMSలో ఉన్నాను అనమాట. సో నాకు అస్సలు ఓపిక లేదు ఇవ్వడానికి కూడా, అందుకే ఇంకా నాకు ఎలాగో ఆఫ్ కదా పడుకొని అని చెప్పి నైటే చెప్పాడు శ్రావణ్, నువ్వు పడుకోలే, నేను మార్నింగ్ నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. నేను లేదు, నేను కుక్ చేస్తా అని చెప్పాను, కానీ అసలు నా వల్ల 11 కాలేదు. ఫుల్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, ఇంకా అందుకే నేను ఇంకా పడుకునేసాను. తను వెళ్ళిపోయాక నాకు మెలకు వచ్చింది. ఇంకా అప్పటికి తను ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి మనం ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. అండ్ ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుందాం. నేనైతే లేవగానే ఫ్రెష్ అప్ అయిపోతాను. సో ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే ఇంకా ఉంటాయి కదా ఇంట్లో పనులు, అవి చేసుకోవాలి. అండ్ దాంతోపాటు నేను ఇంకా ఏం తినలేదు. నేను రెగ్యులర్గా మార్నింగ్ ఒక డ్రింక్ తీసుకుంటాను, సో అది చూపిస్తాను. అది డాక్టర్ సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్, సిరి ఫిట్నెస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. మనకు అది స్కిన్ గ్లో మిక్స్, కానీ అది ఓన్లీ ఫర్ స్కిన్ గ్లో మిక్స్ కాదు, PCODకి బాగా వర్క్ అవుతుంది. నాకు పర్సనల్గా వర్క్ అయింది. నాకు 2 months అయింది పీరియడ్స్ వచ్చి, ఫైనల్గా 1 month వాడంగా వచ్చిందనమాట. సో మెడిసిన్ అంటే చాలామంది PCOD ఉన్న వాళ్ళు మెడికేషన్ తీసుకుంటారు. మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు అన్ని రోజులు అంటే టెంపరీ సొల్యూషన్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే రాదు. గో ఫర్ ఆయుర్వేదిక్ ఆర్ ఎల్స్ హోమియోపతి. వీటి వల్ల ఏంటి అంటే స్లోగా ఉంటుంది మనకు, కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే PCOD అనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ లేదండి. మెడికేషన్ ద్వారా మనము మన బాడీని యాక్టివ్గా పెట్టుకొని ప్రాపర్గా తింటూ జంక్ అవాయిడ్ చేస్తూ, అండ్ వన్స్ ఇన్ వైల్ తిన్నాం ఫైన్, డైలీ జంక్ తిన్నాం తప్పు. అండ్ అంతే, మనం లైఫ్లో మేజర్ చేంజెస్ చేసుకున్నామంటే, మన హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకున్నామంటే అది క్యూర్ అయిపోతుంది. చెప్పాను కదా, PCOD అనేది జస్ట్ మేనేజ్మెంట్ అనమాట. మనం మేనేజ్ చేయాలి దాన్ని. అండ్ స్ట్రెస్ లేకుండా ఉండడము, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము, వాటర్ ఇంటేక్. మన బాడీ ఎంత హెల్దీగా ఉంటే మనకు ఎటువంటి ఏమంటారు డిసీజెస్ రావన్నమాట. సో నేనైతే 2 monthsగా చేస్తున్నాను. ఫైనల్ ఐ గాట్ పీరియడ్స్ అనమాట. అంటే నాకు PCOD ఒక 4-5 yearsగా ఉంది. అండ్ కరోనా నుంచి ఉంది, ఎందుకంటే కరోనా అప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఎక్కడికి వెళ్ళేది లేదు, తిని అప్పటి నుంచి నాకు PCOD ఎక్కువైంది. దానికి ముందు కూడా ఉండేది 2 years, బట్ PCOD నాకు నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు వచ్చింది. అండ్ ఆ తర్వాత మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోయాను. మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోయిన కొన్ని డేస్కి కరోనా వచ్చి అందరం ఇంట్లో హౌస్ అరెస్ట్ అయిపోయాం కదా. ఇంకా ఇంట్లో ఉంటే మనకి ఏముంటుంది చెప్పండి, బాడీకి యాక్టివిటీ. అండ్ అప్పుడు మనల్ని తోమినట్టు ఏ కంపెనీ వాళ్ళు తోముంటారు నాకు తెలిసి. మార్నింగ్ 8 లాగిన్ అయితే నైట్ 8కి లాగౌట్ అయ్యేదాన్ని నేనైతే. ఇంకా సాటర్డేస్ కూడా వర్క్ చేసేదాన్ని, సండేస్ వర్క్ చేసేదాన్ని. వామ్మో, డబ్బులు వచ్చేది కానీ దాంతోపాటు రోగాలు కూడా వస్తాయి కదా, అలా జరిగిందనమాట. అందుకే నాకు PCOD ఎక్కువైంది. నేను ఈ మధ్యకాలంలో చాలా ట్రై చేశాను. గత 6-7 yearsగా నాకు PCOD ఉంది. నేను చాలా ట్రై చేసి, అంటే మనం నార్మల్ మెడిసిన్ తీసుకుంటుంటే వేలకు వేలు పెడుతున్నాం, బాగుంది, కాకపోతే మనకు దానివల్ల నేను వెయిట్ పుట్టాన్ అయిపోతున్నాను. నేను తిని లావెక్కట్లేదు, ఆ మెడిసిన్ వల్ల లావ్ అవుతున్నాను. అండ్ అది ఆపేసామంటే మళ్ళీ యథా రాజా తదా ప్రజలాగా అది క్యూర్ అవ్వట్లేదు. అందుకే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఏదర్ హోమియోపతి అన్నా తీసుకోవాలి, లేదా ఆయుర్వేదిక్ కన్నా వెళ్ళాలని చెప్పి హోమియోపతి కూడా ఒక 1.5 months ట్రై చేశాను. నాకు ఎందుకు ఆ మెడిసిన్ కొంచెం అంటే అది తిన్నప్పుడు జంక్ తింటే అబ్బో భయంకరంగా కడుపు నొప్పి వస్తుండే. ఇంకా అందుకే నేను అది స్టాప్ చేసి ఇప్పుడు హోమియోకి ఆయుర్వేదిక్ వచ్చేసాను. ఆయుర్వేదిక్ అనేది వెరీ స్లోగా మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది అంటారు, బట్ ఫైన్. నాకు ఒక 2 months పట్టింది.
కానీ నేను మధ్యలో జంక్ అస్సలు తినలేదు. ఇప్పుడు 1-2 సార్లు తినుంటాను, కానీ కంప్లీట్గా మానేసి ట్రై చేశాను అనమాట. సో అది ఇప్పుడైతే ఆ డ్రింక్ వెళ్ళి తాగుదాం. చాలా మాట్లాడేసాను కదా పొద్దున్నే. సో లెట్స్ గో, ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రెగ్యులర్గా నేను పొద్దున్నే చేసే పని ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే వెయిట్ చెక్ చేసుకోవడం. సో మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకుంటాను. ఐల్ షో. సో 57.20 ఉన్నాను. నిన్న చెక్ చేసినప్పుడు 56.70 ఉన్నాను అనమాట. నిన్న ఇష్టం వచ్చినట్టు తిన్నానులేండి. క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకు. సో ఇష్టం 56.7-6 ఉన్నాను నిన్న చెక్ చేసినప్పుడు. ఇవాళేమో 57 ఉన్నాను. అంటే 3 days, నేను 3 daysగా రెగ్యులర్గా చూసాను 56 ఉన్నాను. బట్ నిన్న మొన్న అసలు టైమింగ్ లేకుండా తిన్నాను. అండ్ దెన్ పీరియడ్స్ కదా, మన వెయిట్ ఆబ్వియస్లీ కొంచెం అలా ఉంటుంది అనమాట. ఇట్స్ ఓకే. మళ్ళీ పీరియడ్స్ అంతా అయిపోయాక విల్ రీస్టార్ట్ అవర్ రొటీన్. ఎందుకంటే నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు కొన్ని ఫాలో అవ్వను, ఎందుకంటే చాలా ఆకలిస్తుంది అసలు నాకైతే పీరియడ్స్లో ఉన్నప్పుడు. ఇంకా అందుకే నేను పెద్దగా ఫాలో అవ్వను, కానీ హెల్తీగా తినడానికి ట్రై చేస్తాను. ఓకే, జంక్ ఎందుకు తినడం అని చెప్పేసి. సో అదనమాట. సో ఇప్పుడైతే వెళ్ళి డ్రింక్ రెడీ అయిపోయింది. ఈ యొక్క డబ్బా నాకు 2 months వచ్చింది. సో ఈ తాగుతూ మాట్లాడుకో. నేను ఇక్కడ కూర్చొని రోజు, అంటే మనకు సన్లైట్ పడడం ఇంపార్టెంట్ కదా బాడీ మీద. ఎలాగో ఆఫీస్కి పరిగెడతాం కాబట్టి ఇంకా ఇట్లా ఒక 10 minutes అయినా అట్లా కూర్చొని డ్రింక్ తాగుతూ నా టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే నాకు అసలు ఏందో ఒక రొటీన్లో పడిపోయినామన్న ఫీలింగ్ వస్తుంది. పరిగెత్తడాలు, రావడాలు, పోవడాలు ఇదే అయిపోతుంది తప్ప మనకంటూ ఒక టైం ఉండాలి అన్నదైతే అస్సలు లేదు. అసలు నా డార్క్ సర్కిల్స్ చూడండి ఎంత స్ట్రెస్ ఉందో నాకు. అవి మళ్ళీ పెరిగిపోతాయి అన్నమాట డార్క్ సర్కిల్స్. ఇలా కూర్చొని అక్కడ కియా నాకు ఒక చిన్న డాగీ ఉంటుంది అనమాట. చిన్న డాగీ ఏం కాదు, పెద్దదే. కాకపోతే వాళ్ళు వెకేట్ చేశారు, ఐ మీన్ వేరే దగ్గరికి మూవ్ అయిపోయారు. వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారనమాట. వాళ్ళతో ఆడుకుంటూ అలా టైంపాస్ అయ్యేది నాకు. ఆఫ్ ఉన్న రోజు వాళ్ళు చిన్న పాప ఉంటుంది, ప్లస్ ఒక స్కూల్కి వెళ్ళే పాప ఉంటుంది. వీళ్ళతో నాకు బాగా టైంపాస్ అయ్యేది. అన్న ఒక డాగ్ ఉండేది కియా అని చెప్పి, దాంతో కూడా చాలా టైంపాస్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోయారు. నాకైతే వాళ్ళు సండే వెళ్ళిపోయారు అనమాట. సండే వెకేట్ చేశారు. అండ్ ఇంక ఇప్పటి నుంచి మేము మాత్రమే ఉంటాం ఈ ఫ్లోర్లో. అక్కడ ఎవరికో ఇచ్చారు, బట్ ఫ్యామిలీ కాదు. సో మనకు ఫ్యామిలీ ఎవరైనా ఉంటే బాగుండేది. పిల్లలు ఉంటే మనకు టైంపాస్ అయ్యేది కదా. నాకు ఇంకా బోర్ కొడుతుంది. యాక్చువల్లీ మేము కూడా చూస్తున్నాం, వేరే రెంట్ హౌస్ కోసము వెతుకుతున్నాము. ఇవాళ ఆ పని మీద వెళ్ళాలి. నేను కూడా అదే చెప్పాను, నేను కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి. నేను వెళ్ళి వెతికి పెడితే శ్రవణ్ వచ్చి ఫైనలైజ్ చేస్తాడనమాట. మేము ఈసారి 2 BHK తీసుకుందాం అనుకుంటున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాకు ఎందుకో 1 BHK పాపం వచ్చే వాళ్ళకు అంత కంజెస్టెడ్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ నాకు యూట్యూబ్కి కూడా ఏమైనా షూట్స్ చేసుకోవాలి అంటే నాకు ఆ బెడ్రూమ్లో అన్నీ ఏదో చుట్టూ బ్యాక్గ్రౌండ్ నాకు అలా ఉంటే ఇష్టం లేదు. ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమైనా వీడియోస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. లైక్ ఏదైనా కూర్చొని మాట్లాడేటివి అండ్ ఏమైనా గేటెడ్ విత్ మీల్ ఇలాంటివి చేయాలి అంటే నాకు బెడ్రూమ్లో కంఫర్ట్ లేదనమాట. ఇంకా అందుకే లెట్స్ షిఫ్ట్ అని చెప్పి అనుకున్నాం. ఈ ఇంటికి వచ్చి మేము దాదాపు 9 months అవుతుంది. 9 months కంప్లీట్ అయిపోయింది కూడా. మేలో వచ్చాం మేము. ఇప్పుడు మనం ఫెబ్లో ఉన్నాం. ఇంకో 3 months ఉంటే 1 year అయిపోతుంది. బట్ స్టిల్ మేము వెతుకుతున్నాము 2 BHK కోసం. నాకు 2 BHK కావాలని ఉంది. శ్రవణ్ ఏమో లేదు 1 BHK తీసుకుందాము, మనకు 2 BHK ఎందుకు పెద్ద అయిపోతాను. ఇట్స్ ఓకే, ఎవరైనా వస్తే ఇబ్బంది లేకుండా ఉంటారు కదా. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎవరైనా రావాలి అనుకున్నారు అనుకోండి, పాపం వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టే నాకు అస్సలు ఇష్టం లేదు. వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి కదా మనం. అండ్ నాకు కూడా కావాలి. ఇది చాలా ఇరుకైపోతుంది ఎవరైనా వచ్చినా కూడా. సో ఐ థాట్ ఆఫ్ మూవింగ్ అనమాట. సో ఆ డ్రింక్ తాగేసి మళ్ళీ కలుస్తాం. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే హౌస్ హంట్కి వెళ్దాం రండి. మా ఇంటి చుట్టుపక్కల ఒక 2 ఉన్నాయి. సో అవి చూసుకొని ఇవాళ వస్తా నేను. అండ్ శ్రవణ్ ఫైనలైజ్ చేస్తాడు ఈ వీకెండ్కి. మనమే ఎతకాలి, హస్బెండ్స్ ఏం ఎతకరు. వాళ్ళకు అంత రెస్పాన్సిబిలిటీ ఉండదని నా ఫీలింగ్. ఎస్పెషల్లీ మా హస్బెండ్కి ఇల్లు వెతకచ్చు కదా అని 3 months చెప్తున్నాను. అస్సలు కుదరట్లేదు తనకి. ఇంకా
మనమే రంగంలోకి దిగాలి. సో నేనైతే ఇంకా స్టార్ట్ చేసాను వెతకడము. అండ్ నాకు ఈ నియర్ బై అయితే బెస్ట్ అనిపించింది. మరి దూరం ఎందుకు వెళ్ళడం, ఇదైతే అన్నిటికీ దగ్గర, మార్కెట్కి, మా ఆఫీసెస్కి అన్నిటికీ దగ్గర. సో వి థాట్ ఆఫ్ అంటే ఇక్కడే తీసుకుందాము అని చెప్పి, సో ఇక్కడ ఒక 2-3 చూసాను. ఇప్పుడైతే వెళ్ళి ఫైనలైజ్ అంటే చూసి వస్తే తను ఫైనలైజ్ చేస్తా అన్నాడు. ఇప్పుడైతే వెళ్దాం. ఫైనలీ వెళ్ళి వచ్చేసాను. ఒక్క ఇల్లు కూడా బాగాలేదు, అన్నీ పాతబడిన ఇల్లులాగా ఉన్నాయి. అసలు అలా ఎలా మెయింటైన్ చేస్తారా అనిపిస్తుంది నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఆకుకూర కనిపించింది, ఫ్రెష్గా ఆకుకూర అండ్ అరటిపండు తీసుకొచ్చాను అనమాట. మాకు ఎప్పుడు దొరుకుద్దా మంచి హౌస్? ఎవరైనా మెహదీపట్నం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చెప్పండి ప్లీజ్. ఎక్కడైనా మంచి ఏరియా, మంచి హౌస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. నా బడ్జెట్ అయితే 12,000లో కావాలి నాకు. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ ఇఫ్ ఎనీబడి వాచింగ్. ఓకే, సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి తినాలా. 12 అవుతుంది, ఆకలి వేస్తుంది నాకు. సో ఫ్రెష్ అప్ అయ్యాక కలుస్తా. ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను. అండ్ నాకు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. లైక్ ఇల్లు కొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఉండాలి అని చెప్పేసి. అండ్ అన్నీ కూడా పాత ఇల్లులు, అది కూడా అస్సలు అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఒక్కటి కూడా బాగాలేదు. తిరిగి నాకు ఇంకా ఓపిక లేక వచ్చేసాను. అస్సలు నచ్చలేదు నాకు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, దోశ. ఇంకా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ దోశ ఈరోజు. ఓపిక లేదు నాకు. తినేసి ఇంకా పడుకోవాలి కాసేపు. చాలా హెడేక్ వస్తుంది ఎండలో. అమ్మో, అసలు ఫిబ్రవరిలోనే ఇంత ఎండ ఉంది, ఇంకా సమ్మర్లో హైదరాబాద్లో పరిస్థితి ఏంటా అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఏం చేయలేము. అసలు ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి, ఇంకా పీక్ సమ్మర్లో ఏంటో మన హైదరాబాద్ పరిస్థితి. అదనమాట. ఈ దోశ పెనం వేడైతే దోశ పోసుకొని తినాలి. చాలా ఎండలు ఉన్నాయి అసలు. బయట వెళ్ళి రావడానికే ఒకలాగా అయిపోతుంది బాడీ అంతా కూడా, డిహైడ్రేటెడ్ లాగా. అందరూ వాటర్ బాగా తీసుకోండి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. మినిమం 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ట్రై టు అలా వేస్తే అది ఎంత మట్టుకాయో తెలుస్తుంది నాకు. ఎగ్ దోశ తినాలి, సో ఐల్ ఎగ్ దోశ ఆల్సో టుడే. అసలు దోశలే మంచిగా రావట్లేదు. మన టిప్ ఉంటే ప్లీజ్ షేర్. వీడియో తీసేటప్పుడు అస్సలు మంచిగా రాదు దోశ. ఇప్పుడు ఎంత మంచిగా వచ్చింది చూడండి. షో. ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో కోసం తీసినప్పుడు అస్సలు మంచిగా రాదనమాట. ఏం చేయలేం, ఇట్లా ఉంటుంది మన దోశ. ఈ ఎగ్ పగలగొట్టడమే రాదు, ఎన్నిసార్లు. ఫైనల్లీ వచ్చింది ఈరోజు. ఇదన్నమాట నా దోశ పరిస్థితి. పచ్చడి స్టోర్ చేస్తానమాట, సో ప్రాబ్లం ఉండదు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 2-3 days. ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసినా కూడా ఏం పాడవదు అనమాట. సో ఇలా ఓపిక లేనప్పుడు పచ్చడి చేసి పెట్టుకుంటే యూజ్ అవుతుంది. సో నేను అలా చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఎస్పెషల్లీ దోశ ఉన్నప్పుడు, దోశ పిండి ఉన్నప్పుడు అలా పెడుతూ ఉంటాను అనమాట. దోశ అయిపోయింది. ఇప్పుడు తినేసి మళ్ళీ ఈవినింగ్ 5:30 అవుతుంది. మేమైతే ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా, నేను ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నాము అని చెప్పి, ఏం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ చూపిస్తాను. సో ఈ సింపుల్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ దానికి ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ చిన్న బ్లాక్ బీడ్స్ కమ్ నెక్ పీస్ అనమాట. సో బ్యాంగిల్స్, దీనికి ఈ బ్యాగ్తో స్టైల్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం రెడీ అయ్యాం.
సో అదనమాట. ఇప్పుడైతే మనం రెడీ అవుదాం. జుట్టు తేమగా ఉంది, ఇట్స్ ఓకే. ఇలా క్లిప్ పెట్టేస్తే అది అలా ఉంటుంది. సో మన థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, మనం జస్ట్ రెడీ అయిపోవడం. నేను ఒక సింపుల్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, వెరీ సింపుల్, అసలు ఏం లేదు దాంట్లో. మనకు కావాల్సినవన్నీ తీసి అక్కడ పెట్టుకున్నామంటే ఫటాఫట్ రెడీ అయిపోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోతాం. ఫస్ట్ ఎన్వైబీ నుంచి క్రీమ్. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ రెండో పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ, కాబట్టి ఇప్పుడే జస్ట్ రెడీ అవ్వడమే ఉన్నది. ఇలా పింక్గా వస్తుంది అనమాట. ఆల్రెడీ నాకు శ్రవణ్ ఓవర్ మేకప్ వేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. సో మనం వెరీ సింపుల్ మేకప్ వేసుకోవాలి. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని మనకి బాగా వచ్చిన ఒక హెయిర్ స్టైల్ చేసుకొని వెళ్ళిపోదాం. స్ట్రైట్నింగ్ చేసేంత టైం లేదనమాట, మనకు అంత టైం ఇవ్వలేదు శ్రావణు. సో మనం ఇప్పుడు గబగబా రెడీ అయిపోయి జ్యువెలరీ చేసుకున్నాం. ఇదన్నమాట. ఇప్పుడు మనమైతే రెడీ అయిపోయినాం. శ్రవణ్ ఇంకా అవ్వలేదు, వెరీ లేజీ కదా, ఎప్పుడు లేట్ అనమాట. టైంకి అస్సలు ఉండడు యాజ్ యూజువల్. మనం ఏం చేయలేం, మనమైతే టైంకి ఉన్నాం కదా. సో మీకు నా ఓవర్ లుక్ చూపిస్తాను. వెళ్దామా? ఓకే చలో లెట్స్ గో. సో నౌ వి ఆర్ గోయింగ్. ఫైనల్గా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే మధ్యలో త్వరగానే రెడీ అయ్యి వెళ్ళిపోయాం కదా, కాకపోతే మధ్యలో ఒక ఫ్రెండ్ది పెళ్లి కొడుకు ఈవెంట్ ఉన్నింది. అది మేము ముందు రోజు అటెండ్ అవ్వలేదు, ఇంకా అందుకే ఆ రోజు కలిసేసి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. వీళ్ళందరూ శ్రవణ్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. శ్రవణ్కి ఉన్న ఫ్రెండ్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ స్కూల్ ఫ్రెండ్సే ఉంటారు. తను వాళ్ళతోనే అంటే ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు వాళ్ళే ఫ్రెండ్స్ అనమాట శ్రవణ్కి. సో ఇక్కడ నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి నాకు ఎక్కడ వెళ్ళే ఛాన్స్ అయితే రాదు, ఒకేషన్స్ ఏమున్నా కూడా. అండ్ ఇప్పుడు వీళ్ళ మ్యారేజెస్ అయితే నాకు ఫస్ట్ టైం అనమాట. పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఇక్కడ అని చూడడము. అండ్ పెళ్లి రోజు కూడా నేను బ్లాగ్ తీద్దాం అంటున్నాను కానీ కుదరలేదు, అందుకే తీయలేదు. అండ్ అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆంటీ గాజులు ఇచ్చారనమాట. పెళ్లి కొడుకు ఈవెంట్ దగ్గరికి వెళ్ళాం కదా. సో నా మెటల్ బ్యాంగిల్స్ అయితే పగిలిపోవు కదా బ్యాగ్లో వేసుకుంటే అని చెప్పి అవి బ్యాగ్లో వేసుకొని ఇవైతే నేను ఇలా హ్యాండ్కి వేసుకున్నాను. అందుకే శారీ డిఫరెంట్ ఉంది, గాజులు డిఫరెంట్ ఉంది. మీకు చూపించా కదా వీడియోలో, అది కాకుండా. అండ్ కుంకుమ ఎక్కువ పెట్టారు, అది ముక్కు మీద అంతా పడిపోయింది, ఇంక అందుకే అది అలా సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనకు ఈ కుంకుమ ఎక్కువ పెడతారు కదా. సో అది మనం మేకప్ ఎంత వేసుకున్నా దాని మీద అంత మంచిగా కనిపించదు, ఇంక అందుకే నేను కొంచెం అలా నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే మటన్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ, ఆ తర్వాత రుమాలి రోటీ అనుకుంటా ఇది, అండ్ కద్దుగా కీర్ కూడా ఉన్నింది. అవి తినేసి ఇంకా ఫొటోస్ తీసుకున్నాము వెళ్ళి వాళ్ళతో. ఇంకా ఫొటోస్ తీసుకొని అక్కడే కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకొక 10:30 వరకే ఉన్నాం మేము అక్కడ. 10:30 10:45 వరకు ఉండి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ సండే రోజు తీసుకున్న ఫొటోస్ అండ్ ఇవాళ తీసుకున్న ఫొటోస్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.